భగవంతుడితో మనం ఎప్పుడూ కూడా ఎటువంటి ఫిర్యాదులు చేయకూడదు. ఎందుకంటే భగవంతుడు మన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు మన పొట్ట నింపడానికి కానీ మన పెట్టుల్ని నింపడానికి కాదు. సాయిరామ్. నేను జానకి రామరాజు. ఓ చిన్న కథ. ప్రాచీన కాలంలో ఒకసారి ఒక రాజుగారి ఇంట్లో పూజలు యజ్ఞాలు ఇవన్నీ కూడా సమాప్తం అయిన తర్వాత రాజుగారు ఒక్కసారి గురువుగారితో ఓ 3 ప్రశ్నలు వేశారు. అవి ఏంటంటే, మొదటి ప్రశ్న రాజుగారు అడిగింది ఏంటంటే, భగవంతుడు ఎలా ఉంటాడు మీరు చూసారా? రెండవది, భగవంతుడు ఎంతవరకు చూడగలడు, అంటే ఎంత దూరం వరకు చూడగలడు? మూడవ ప్రశ్న, భగవంతుడు అసలు ఏం చెయ్యగలడు, అసలు ఏం చేస్తాడు అని అడిగారు. అప్పుడు గురువుగారు ఇలా చెప్పారు. అక్కడ ఉన్న ఒక పాలు గ్లాస్ని తీసుకొని రాజుగారు అందులో వ్రేలుతో ఇలాగా ఏదో ఎతుకుతున్నారనమాట. అప్పుడు రాజుగారు అడిగారు, అదేంటి పాలల్లో ఏమిటి ఎతుకుతున్నారు అని అడిగారు అనమాట. అంటే అప్పుడు రాజుగారు అన్నారు ఏంటంటే, పాలల్లోనే ఏం లేదు కదా, ఏంటి ఎతుకుతున్నారు అని అడిగారు. అప్పుడు గురువుగారు అన్నారు ఏంటంటే, రాజుగారు నేను ఇందులో వెన్న ఎతుకుతున్నాను అన్నారు. వెన్న పాలల్లో ఎలా ఉంటుంది? వెన్న మజ్జిగలో కదా ఉంటుంది. ఆ పాలు బాగా మరగబెట్టిన తర్వాత పెరుగు తర్వాత దాన్ని మజ్జిగ చేసి బాగా చిలికిస్తే కదా వెన్న వచ్చేది. అప్పుడు గురువుగారు ఇలాగన్నారు,